హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. పండుగ దినాలు, పర్వదినాలు, ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మనము తప్పనిసరిగా దేవాలయానికి వెళ్తాము. అలాగే నేను జనవరి 1వ తారీఖు 2024 కొత్త సంవత్సరంలో మొదటి రోజు గుంటూరులో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలలో ఒకటైనటువంటి శ్రీ రామనామ క్షేత్రానికి దర్శనానికి వెళ్ళాను. నేను వెళ్ళిన రోజు 97వ రామకోటి ఉత్సవాలలో చివరి రోజు. అంటే ఈ ఆలయం ప్రతిష్ట జరిగి ఉత్సవాలు జరపటం మొదలుపెట్టిన తర్వాత 97 సంవత్సరాలు అయింది ఈ ఆలయానికి. ఈ ఆలయం యొక్క విశిష్టత, ఈ నిర్మాణం వెనుకున్నటువంటి ప్రత్యేకతలు ఇవన్నీ చెప్పుకోవడానికి ఈ ఎపిసోడ్ అయితే సరిపోదు. మరొక ఎపిసోడ్లో ఆలయం వివరంగా చూపిస్తూ మీకు తెలియజేస్తాను. అప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ని మంత్రాలు ఉన్నా కూడా రామ మంత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకు ఈ మంత్రానికి ఇంత ప్రత్యేకత ఉన్నది? అసలు ఈ రామ అనే పదాలు ఎందుకు ప్రాణాక్షరాలు అయ్యాయి అనే విశేషాలన్నీ కూడా మా తాతగారు నాకు చెప్పినవి నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఒక మంచి విషయాన్ని ఇతరులతో పంచుకోవడంలో సంతోషము, సంతృప్తి ఉంటాయి. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మీకు అటువంటి భావన కలిగితే మీరు కూడా ఇతరులతో పంచుకోండి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మొదటగా మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది రామకోటి స్తూపం. ఇటువంటివి ఇక్కడ 2 ఉన్నాయి. త్వరలో 3వది కట్టించబోతున్నారు. ఈ స్తూపంలో ఏముంటుంది అంటే, రామకోటిని మనం పుస్తకంలో రాస్తాము, శ్రీరామ 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 అని. ఇలా ఒక పుస్తకం పూర్తిగా రాసాము అంటే 1,00,000 సార్లు రాసినట్లు. అటువంటివి 100 పుస్తకాలు పూర్తి చేసాము అంటే రామకోటి 1,00,00,000 సార్లు జపించినట్లు, రాసినట్లు. అలాంటి పుస్తకాలు 1,00,00,000 పుస్తకాలు అయిన తర్వాత ఆ 1,00,00,000 పుస్తకాలను కూడా ఈ స్తూపంలో నిక్షిప్తం చేసి ఉంచుతారు. ఇక్కడ స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అక్కడ చాక్ పీసులు కనిపిస్తే ఈ స్తూపం మీద కూడా శ్రీరామ శ్రీరామ అని రాస్తున్నారు. చిన్న బాబు చూశారు కదా రాస్తున్నాడు. అందుకని చాక్ పీసు ఆ అబ్బాయి రాసిన తర్వాత అడిగాను, నాకు ఇచ్చాడు. నేను కూడా అక్కడ శ్రీరామ అని రాశాను. రాసిన దాని మీదే అక్కడ ఖాళీ లేదు కాబట్టి ఎక్కడైనా శ్రీరామ అని మనం పవిత్ర మనసుతో రాయటమే కాబట్టి నేను కూడా అక్కడ శ్రీరామ శ్రీరామ అని 3 సార్లు రాశాను. రామ మంత్రం సులభమైనది, పలకటానికి సులభంగా ఉంటుంది. శ్రీరామ రాయటానికి సులభంగా ఉంటుంది. మనం వినటానికి శ్రావ్యంగానూ ఉంటుంది. ఈ రామ అనే పదంలో రా మా ఈ రెండింటిని కూడా ప్రాణాక్షరాలు అంటారు. నారాయణ మంత్రం తీసుకున్నప్పుడు నారాయణ, అందులో రా తీసేసామనుకోండి నాయణ అంటే అది దానికి జీవమే లేదు ఇంకా. అలాగే ఓం నమ శివాయ, అందులో మా అనే అక్షరాన్ని తీసామనుకోండి నశివాయ అంటే అంతా నశించటమే, అక్కడ కూడా జీవం లేదు. అందుకనే రా అనే అక్షరాన్ని, మా అనే అక్షరాన్ని ప్రాణాక్షరాలుగా భావించి రామ అనే శబ్దానికి అంత పవిత్రత, మనం వైబ్రేషన్స్ అని చెప్పుకుంటాం కదా, ఆ పదం పలుకుతుంటేనే మనకి అంతటి వైబ్రేషన్ కలుగుతుంది. ఈ టెంపుల్లో ఒక షాప్ ఉంది ఇలా పుస్తకాలు అమ్మేది. అక్కడ నేనైతే 2 పుస్తకాలని కొన్నాను, రామకోటి రాసే పుస్తకాలు. అసలు ఇక్కడ ఉచితంగా పుస్తకాలు ఇస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రాముల వారి కింద పుస్తకాలు ఉన్నాయి. అవి చిన్న సైజు పుస్తకాలు. ఆ పుస్తకం కనుక మనకి ఇచ్చినప్పుడు మనం రాసి పూర్తి చేసి వాళ్ళకి ఇస్తే తిరిగి మళ్ళా మనకి కొత్త పుస్తకం ఇస్తారు. ఇక్కడ మీరు పైన చూసినవన్నీ కూడా పూర్తి చేసి రాసినవి ఇక్కడ ఇచ్చినవి అనమాట. వాళ్ళు ప్రతిరోజు వాటికి పూజ చేస్తారు, సాంబ్రాణి వేసి దుమ్ము పడకుండా చక్కగా చూసుకుంటారు. 1,00,00,000 పుస్తకాలు అయిన తర్వాత ఆ స్తూపంలోకి ఏర్పాటు చేస్తారు. ఉత్సవాల సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు, హరికథలు, గాత్రం, కచేరీలు, నాట్యము ఎన్నో జరిగాయి. ఈరోజు చివరి రోజు తెప్పోత్సవం కూడా జరిగింది. చూసుకొని అయితే నేను బయటకు వచ్చేసాను. నాకు మా తాతగారి ఇంట్లో రామకోటి రాశారు. అంటే పుస్తకాలలో శ్రీరామ శ్రీరామ అని 1,00,00,000 సార్లు రాశారు. 100 పుస్తకాలు పూర్తయితే కదా 1,00,00,000 అయ్యేది. నా చిన్నతనంలో మా తాతయ్య గారు 3 రంగులతోటి రాసేవారు. ఎరుపు రంగు,
ఆకుపచ్చ రంగు, బ్లూ రంగు. ఈ 3 కూడా ఇంక్ పెన్ ఉండేది. అప్పట్లో బాల్ పెన్స్ లేవు. సిరాప్ వుడ్ అమ్మేవాళ్ళు. ఈ 3 రంగులు సిరా కూడా అమ్మేవాళ్ళు. నాకు ప్రతి ఆదివారం కూడా ఈ 3టిని పెన్ను ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి పాళిని బయటికి తీసి నీళ్ళల్లో కొద్దిసేపు ఉంచితే మొత్తం క్లీన్ అవుతుంది. దాన్ని మళ్ళీ పూర్తిగా ఫిట్ చేసి దాంట్లో ఇంకు పోసి నింపాలి. ప్రతి 3 రోజులకి ఇంక్ అయిపోతుంది. ఎందుకంటే మా తాతయ్య గారు ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 వేళల్లోనూ ఇది రామకోటి అనేది రాసేవాళ్ళు. నెలకి ఒక పుస్తకం రాయగలిగేవాళ్ళు. పుస్తకం పూర్తయిపోగానే దానికి అట్ట వేసి దాని నెంబరు కౌంట్ 1, 2, 3, 4 ఇలా 80, 90, 100 పుస్తకాల వరకు కూడా నేను అట్ట వేసి దానికి మీద నెంబర్ వేసి ఉంచేదాన్ని. అలా 100 పుస్తకాలు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అప్పట్లో భద్రాచలంలో ఇచ్చి వచ్చారు. ఈ రామనామ మంత్రం గురించి చెప్పింది కూడా నాకు మా తాతగారే. చాలామందికి అనుమానం రావచ్చు, రామకోటి రాయాలి అంటే నియమాలు, నిబంధనలు ఇవన్నీ ఏముంటాయి అని. నాకు తెలిసింది ఒకటేనండి, కల్మషం లేని మనసు. ఆ మనసుతోటి లగ్నం చేసి ప్రతిసారి రాసేటప్పుడు శ్రీరామ అని మనం పలుకుతూ అక్కడ చేత్తోటి రాయాలి. అప్పుడు మన మనసు లగ్నం కూడా అవుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మనం మెడిటేషన్ అంటాం కదా, ధ్యానం చేసినట్లే అన్నమాట. పవిత్రంగా కూర్చొని మనం ఈ రామకోటిని రాయాలి. పిల్లలు ఎవరన్నా రాస్తున్నప్పుడు చెప్తుంటారు, కృష్ణారామ అనుకునే వయసులో రాయాల్సినవన్నీ ఇప్పుడు రాస్తున్నావేంటి అని. ఈ రామకోటి రాయటం అనేది మనసుకు సంబంధించినది. మనసు సంతోషంగా ఉన్నప్పుడు మనం భగవంతుడిని ఎలా ధ్యానిస్తామో అలా ఈ రామకోటిని మనం రాయాలన్నమాట. మా తాతగారు అయితే ఈ 3 రంగులతోటి రకరకాల బొమ్మలు, తులసి కోట, సీతాకోక చిలుక ఇలా రకరకాల ఆకారాలలో శ్రీరామ శ్రీరామ అని రాసేవాళ్ళు రంగుల పెన్నులను ఉపయోగించి. ప్రతి గడిలోనూ శ్రీరామ అని రాయటమే ప్రధానము. అది మనం మన ఆలోచన శక్తిని బట్టి, మన యొక్క క్రియేటివిటీని బట్టి ఏ ఆకారంలో అయినా కూడా ఆ పుస్తకంలో మొత్తం గడుల్ని శ్రీరామ అని రాయొచ్చు. నలుపు రంగు ఇంకుతో మాత్రం రాయకూడదు. ఈ రోజుల్లో ఇంకు పెన్నులు లేవనుకోండి, నలుపు రంగు బాల్ పెన్తో అయినా సరే రాయకూడదు. నేను 2 పుస్తకాలు కొన్నాను కదా, రామకోటి పుస్తకాలు. ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో రాముల వారిని మనందరం పునఃదర్శనం చేసుకోబోతున్నాం కదా, ఆ రోజునే ఆ పుస్తకాలని ప్రారంభిస్తాను నేను కూడా. మీలో ఎవరన్నా రామకోటి రాస్తున్న వాళ్ళు ఉంటే, మేము అలవాటు ఉన్నది మా ఇంట్లో రాస్తూ ఉంటామని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి ఇంట్లో పెద్దవాళ్ళు చాలామంది ఇళ్లలో రాస్తున్నారని విన్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ.